ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. కుంభరాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు పేర్లు ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కుంభరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి మరి ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వ్యక్తులు మీ చేత ఎట్లాగైనా సరే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. మీరు బ్రతిమిలాడాలా? లేదంటే చుట్టూ తిరగాలా? వాళ్ళు చుట్టూ మాట్లాడాలనో, లేకపోతే ఇంకొకటో వాళ్ళ సహాయం మీరు కోరాలనో చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నాలనేవి చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వకుండా మీరు మీ పద్ధతిలో, మీ స్టైల్‌లో వారికి బుద్ధి చెప్పండి. ఎందుకంటే మనం తప్పు చేస్తే ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవాలి కానీ, మనం మనకులాగా కరెక్ట్‌గా ఉంటా, మన కష్టం మీద మనం తింటా, మన కాళ్ళ మీద మనం నిలబడతా, ఎవరో కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం కర్మ అనేది ఎవరికీ పట్టదు. మంచితనంతో పట్టుకోవడం వేరు. ఎప్పుడైనా సరే మనం బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ సంతోషంగా మనం బాగుండాలని చెప్పేసి ఎవరైతే దీవెనలు ఇస్తూ ఉంటారో పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదు. అది వేరే విషయం కానీ, ఇవాల్టి రోజున ఏదో నడమంత్రపు సిరి వచ్చిందని చెప్పేసి గతాన్ని కూడా మర్చిపోయి, ఇవాల్టి రోజున మాకు డబ్బు వచ్చి పడింది, మాకు డబ్బులు, మాకు మధ్యలో అంతమంది చుట్టాలు పలుకుబడి, పేర్లు, ప్రఖ్యాతులు ఇచ్చింది. ఇట్లాంటివి వచ్చి పడ్డాయని చెప్పేసి అంటారు. కానీ అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటది. ఏమీ లేనిది ఎగిరెగిరి పడతది అని చెప్పేసి అట్లా మధ్యలో నడమంత్రపు సిరి వచ్చినోళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కళ్ళు నెత్తికెక్కుతాయన్నమాట. ఫస్ట్ నుంచి కూడా ఎగిరి డబ్బు ఉన్నోళ్ళు మామూలుగానే ఉంటారు. కానీ మధ్యలో ఎగిరి ఎవరైతే ఇట్లా నడమంత్రపు సిరి వచ్చి పడుతుందో అలాంటి వాళ్ళకి ఏంటంటే కళ్ళు నెత్తికెక్కుతాయి అన్నమాట. అలాంటి వాళ్ళే అలాంటి ఆలోచనలు, వక్ర ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే కుంభరాశి వాళ్ళ చేత ఎట్లాగైనా సరే కాళ్ళు పట్టించుకోవాలి. ఎప్పుడైతే స్వతహాగా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడుతూ ఉంటారో అంటే ఏదైనా సరే గబక్కన వెళ్ళి వీళ్ళకి ఎంత లేకపోయినా సరే కుంభరాశి వాళ్ళకి ఎంత లేకపోయినా సరే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది లేదు, మాకు ఇది కావాలని చెప్పేసి అడగటం అనేది వీళ్ళ చరిత్రలోనే లేదన్నమాట. వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకు ఉన్న దాంట్లో సర్దుకుంటారు. లేకపోతే మానుకుంటారు. కానీ అట్లా ఉండడమే ఏంటంటే, అది వాళ్ళకి నచ్చక మా దగ్గరికి ఎంతోమంది వచ్చి ఎన్నో రకాలుగా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము వెళ్తున్నాము, అందరూ వస్తున్నారు. కానీ వీళ్ళెందుకు రావట్లేదని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఆ ముగ్గురు వ్యక్తులు కుంభరాశి వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. అట్లాగా కొంతమంది ఏంటంటే జీవితంలో మనకు శత్రువులనే వాళ్ళు మన ప్రమేయం అనేది లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా అలా బ్రతుకుతున్నా కూడా చూడలేక వాళ్ళు పెట్టకపోయినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకపోయినా, వారి కష్టంతో వాళ్ళు బ్రతుకుతున్నా, ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నా అయినా కూడా అది కూడా చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకొని శత్రువులనే వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నారు. అలాగే తయారవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మంచితనం అనేది ఎక్కడుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. అందరూ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి దగ్గర స్వార్థమే. ప్రతి దగ్గర స్వార్థమే. మనది లేదు, తనది లేదు, బయట వాళ్ళని లేదు, రక్త సంబంధికులు లేదు, తోబుట్టిన వాళ్ళు లేదు, అన్న చెల్లెళ్ళని లేదు, అక్క చెల్లెళ్ళని లేదు, అక్క తమ్ముళ్ళని లేదు. ఇట్లా ఎక్కడా కూడా రక్త సంబంధికులని లేదు. కొన్ని కొన్ని చోట్లయితే తల్లి బిడ్డలకు కూడా ఉండట్లేదు. అట్లా తయారయ్యారు. ఇక బయట వాళ్ళని మనం ఏమంటామో ఒక్కసారి ఆలోచించండి. అట్లా తయారవుతున్నారన్నమాట. జనం ఏంటంటే రోజులు మారే కొద్దీ జనాల బుద్ధులు అట్లాగా మారిపోతూ ఉంటాయి. కాసేపు మంచిగా ఉంటే అంతా మంచోళ్ళు కాస్త ఏమన్నా తేడా వచ్చిందంటే అంతలోనే సంబంధాలు తెంచేస్తారు. బంధుత్వాలు తెంచేస్తారు. లేనిపోని చాడీలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు అంటే వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం. వాళ్ళ హక్కు కదా! అట్లాగా జరగనివి కూడా జరిగినట్టుగా సృష్టించేసి ఎంతకైనా కూడా ఇది చేసేటువంటి మనుషులు కూడా ఉన్నారు. మన చుట్టుపక్కలనే మనం అనుకుంటున్నటువంటి వాళ్ళలోనే తయారవుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే మూర్ఖులని మార్చలేము. వాళ్ళకి అంతే ఉంటారు. వాళ్ళు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు, 4 అని చెప్పి మనం చెప్పినా కూడా వాళ్ళు వినరు. అసలు అలాంటి వాళ్ళ చేత వినిపించాలనే ప్రయత్నం కూడా మనం చేయకూడదు అన్నమాట. మూర్ఖులతో వాదన పెట్టుకుంటే మనం కూడా మూర్ఖులం అయిపోతాం. అట్లాగా ఈ కుంభరాశి వారు దురదృష్టవశాత్తు వీరి చుట్టూ ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. వీరి కుటుంబ సభ్యుల్లోనే వీళ్ళు అంటే ఇప్పుడు బయట వాళ్ళైతే దూరం పెట్టేస్తాము. వాళ్ళలో అందరిలోనూ సంబంధాన్ని తెంచుకుంటారు. వాళ్ళు మొహాలు మనం చూడాల్సిన పని లేదు.
మన మొహాలు వాళ్ళు చూపించాల్సిన పని లేదు. కానీ మనం అనుకున్నటువంటి కుటుంబంలోనే ఇట్లాంటి వాళ్ళు తయారైనప్పుడే అదేంటంటే మానసికంగా మనకు ఒక రకమైనటువంటి బాధలాగా మిగిలిపోతుంది. చేసేవన్నీ చేసి మళ్ళీ అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే బంధుత్వాలను తెంచడం చాలా ఈజీ. మళ్ళీ కలపాలంటే అవి జరగని పనులు. ఇలాంటి మూర్ఖులు ఇలాంటి రకరకాలుగా అది ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళలో ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఇట్లాంటి మూర్ఖులేంటంటే ఇంకా నలుగురు మూర్ఖులను తయారు చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కాలము, కర్మ ఇలాంటివి నిదానంగా సమాధానం చెప్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసుకున్నది మనకి తిరిగి వచ్చి పడుతుంది. అట్లాగే చెడు చేసుకున్నా, మంచి చేసుకున్నా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాకపోతే కాస్త ముందు, కాస్త వెనక అంతేకాని ఖచ్చితంగా తిరిగి రావడం మాత్రం గ్యారంటీ. దాన్ని ఎవరు కూడా తీసేయలేరు అన్నమాట. అలాంటి ఆహ్, ఇది తోటి మీరు ఎంత నలిగిపోతున్నారో, ఆ కుంభరాశి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత చేస్తున్నారో మీకు తెలుసు. ఎందుకంటే మంచితనంగా ఉండాలి, అందరూ బాగుంటే మనం అని చెప్పేసి మంచిగా ఉండాలని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మంచికి లొంగుతాం కానీ మనిషికి మూర్ఖత్వానికి వాళ్ళ అహంకారం చూపించారో, లేకపోతే వాళ్ళకి డబ్బు ఉందనో, వాళ్ళకి ఆస్తి ఉందనో, లేదంటే వాళ్ళకి బంగారం నగలు ఉన్నాయనో చెప్పేసి లొంగం కదా! కార్లు ఉన్నాయని, బంగ్లాలు ఉన్నాయనో చెప్పేసి లొంగం కదా! ఇప్పుడు వాళ్ళకు ఉంటే అంటే సంతోషపడతారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరికి ఉన్నా నీకు ఎంతున్నా, ఎంత చేసినప్పటికీ కూడా ఎవరికీ ఒక రూపాయి సహాయం చేసే మనసు లేనప్పుడు, మంచితనం అనేది లేనప్పుడు నేను మాత్రమే బాగుండాలి. పక్కన వాళ్ళందరూ పాడైపోవాలి అనుకునేటువంటి అలాంటి చీప్ మైండ్ సెట్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు కాళ్ళు ఎవరు పట్టుకోరు. ఎప్పుడైనా సరే డబ్బుకో, ఆస్తికో, అంతస్తుకో కాదు ఒక మనిషి ఇంకో మనిషికి లొంగేది మంచితనానికి లొంగుతారు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా పెదాల మీద అంటూ ఉంటారు. అందరూ బాగుంటారు. దుర్మార్గులు కూడా అంటారు. అందరూ బాగుండాలని చెప్పేసి. కానీ ఒక మనసులో నుంచి నిజంగా ఆ మాట రావాలన్నా అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో బయటపడుతూ ఉంటాయి. అలాంటి మంచి మనుషులకు లొంగాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కానీ మంచితనానికి లొంగుతారు కానీ ఇట్లాంటి ఎదుటోళ్ళందరూ కూడా ఇదైపోవాలి మనం మాత్రమే బాగుండాలనుకునే బాగుండకూడదు అనుకుంటే రక్త సంబంధికుల్లోనే ఉన్న చూడండి అన్నదమ్ములు కూడా ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు చూడలేకపోతున్నారు. ఈ రోజుల్లో నాకన్నా వాడు ఎందుకు ఎక్కువలో ఉండాలి, నాకన్నా తక్కువలో ఉండాలి అని చెప్పేసి అన్న బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్నాడు. తమ్ముడు బాగుంటే అక్క చూడలేకపోతుంది. అక్క కాస్త బతుకుతుంటే చెల్లెలు చూడలేకపోతుంది. చెల్లెలు కాస్త బతుకుతూ ఉంటే అక్క చూడలేకపోతుంది. ఇట్లా రకరకాలుగా రక్త సంబంధికుల్లోనే ఇంత తేడాలు అనేవి వచ్చేసినా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లో తల్లికి నలుగురు బిడ్డలు పుడితే నలుగురు ఒకేలాగా ఉండరు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు కష్టం ఉన్నప్పుడు ఒకరు ఆదుకోవాలి. కాస్త ఒకళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ తల్లికి పుట్టిన వాళ్ళలో ఇంకొకళ్ళు బాగున్నప్పుడు ఒక్కొక్కళ్ళు సహాయం అనేది చేసుకోవాలి. అలా కాకుండా వాడు అంతే అయిపోవాలి. మనం ఇట్లాగే ఉండాలి. మనమేమో కార్‌లో తిరుగుతూ ఉండాలి. వాడేమో రోడ్డు మీద నడుస్తూ ఉండాలి. మేము గొప్పవాడు, వాడు వేస్ట్ అని చెప్పేసి ఇలాంటి మైండ్ సెట్‌తో జనం ఉంటున్నారు. అది ఆడవాళ్ళు ఉంటున్నారు, మగవాళ్ళు ఉంటున్నారు. అలాగే తల్లి, అక్క, చెల్లెళ్ళు బాగుండాలని చెప్పాల్సింది, అన్నదమ్ముళ్ళు బాగుండాలని చెప్పాల్సినటువంటి అందరూ కాదండి. అది కొంతమందికి వర్తించింది అన్నమాట. అలాంటి మూర్ఖత్వపు తల్లులు వయసుకు వచ్చినా కూడా జ్ఞానం, బుద్ధి లేని వాళ్ళు, విడదీసేసేవాళ్ళు ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలని చెప్పకుండా వీరు బాగుండొద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పటమో, వాళ్ళని వీళ్ళు అంటున్నారు, వీళ్ళని వాళ్ళు అంటున్నారని చెప్పేసి ఆ రక్త సంబంధాలు తెంచేసేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇలాంటి మూర్ఖులు చాలామంది కూడా కొన్ని చోట్ల మనకు తగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళే కుంభరాశి వాళ్ళు జీవితంలో ఉన్నారు. ఇలాంటివి ఏందంటే బయటికి చెప్పుకోలేము. చెప్పుకున్నా కూడా పూర్తిగా ఎవరికీ అర్థం కూడా కావన్నమాట. ఎందుకంటే ఇలాంటివి ఎవరి ఫ్యామిలీస్‌లో అయితే నడుస్తాయో అలాంటి వాళ్ళకి చెప్పుకుంటే కాస్త అర్థమైతుంది. కానీ కొంతమందికి ఏంటంటే అంతా బాగున్నోళ్ళకి పెద్దగా అర్థం కాదు. అంటే కొన్ని కొన్ని సెట్ అవుతాయి. కొన్ని ఎక్కువ శాతం అర్థం అనేది కాదన్నమాట. ఇలాంటి వాటి వల్లే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నవి ఏంటంటే పెద్దవిగా ఉండి ఆ మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో చాలా రకాలుగా ఈ కుంభరాశి వాళ్ళు చాలా ఇబ్బంది అనేది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎదుగుదలను అనేది చూడలేని వాళ్ళలో ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు స్వతహాగా వీళ్ళ కష్టం వీళ్ళ పడుతూ చేసుకుంటూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళు మంచిగా లొంగుతారు కానీ చెడ్డకి ఏమాత్రం కూడా లొంగరు అన్నమాట. అలాంటి వాళ్ళని లొంగ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు మా కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళ దగ్గర డబ్బుందనో లేకపోతే పేరు ప్రఖ్యాతలు అడ్డం పెట్టుకొని వాళ్ళు అలా చేయాలని చేస్తున్నారు కానీ
వాళ్ళు వీళ్ళతో కాళ్ళు పట్టించుకోవడం అనేది జరగని పని అది. మరి ఆ వ్యక్తుల పేర్లు వాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను. ముఖ్యంగా వీళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూసేటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అని అంటే, వీళ్ళలో వచ్చేటప్పటికి ఒక వ్యక్తి పూర్తిగా బయట పర్సన్ అన్నమాట. అంటే అసలు ఈ కుంభరాశి వారికి ఎక్కడి నుంచి పరిచయం అవుతారో కూడా అంటే సంబంధం అనేది లేని వ్యక్తి, కొత్తగా వీరి జీవితంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి వాళ్ళ పూర్తిగా బయట వ్యక్తి, ఆ వ్యక్తి పరిచయం ఎలా ఉంటుంది అంటే ఏదో కొన్ని అనుకోని సందర్భాలలో, అనుకోని కారణాలతో ఈ పరిచయం అనేది జరుగుతూ ఉంటుంది. అది కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, కష్టాల వల్ల కావచ్చు, ఇంకానొక టైంలో అది ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే మగవాళ్ళు కావచ్చు, ఆ వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. అంటే వీళ్ళు అనుకుంటున్నారు కాస్త మేము ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే గొప్పలు, వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఉంటాయి. వాళ్ళంతా పూర్తిగా అన్ని రకాలుగా సెటిల్ అయినటువంటి వ్యక్తులన్నమాట. కానీ ఎంత ఉంటే ఎవరికి వాళ్ళు అని అన్ని రకాలుగా సెట్ అయినటువంటి వ్యక్తులైనా వాళ్ళ కుటుంబాలకే కానీ సహాయం చేసే మనసనేది మాత్రం ఆ వ్యక్తుల్లో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి వ్యక్తుల ద్వారా మీకు రూపాయి బిళ్ళ సహాయం అనేది కూడా ఉండదు. ఉండకపోయినా కూడా చేసేటట్లుగా మాటలు చెప్తారు, ఉంటారన్నమాట. ఆ మాటలకి సహాయం చేస్తారేమో అన్నట్లుగా వీళ్ళు తగ్గి మాట్లాడడం, గౌరవం ఇచ్చి మాట్లాడడం, వీళ్ళ జీవితంలో కాస్త మనల్ని దగ్గరగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక, వీళ్ళు కష్టం, సుఖం వాళ్ళకి చెప్పుకోవడం కావచ్చు. అందరి దగ్గర గట్టిగా ఉన్న ఆ మనుషులతో ఒక క్లోజ్‌గా, ఫ్రెండ్లీగా ఉండటం, ఇట్లా చేసుకోవడం ప్రతిదీ కూడా చెప్పుకునే విషయం, చెప్పుకోలేని విషయాలు మొత్తం కూడా వాళ్ళకి చెప్పుకోవడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ విని, విని వాళ్ళు ఏంటంటే వీళ్ళని వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారనమాట. వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు రూపాయి బిళ్ళ కూడా సహాయం చేయరు. అన్ని బాధలు వీళ్ళకి చెప్పుకునేసరికి వాళ్ళకి వీళ్ళు అలసైపోయారనమాట. అలా అలసైపోయి వీళ్ళు ఎలాగైనా సరే మా దారికి రావాలి అంటే చీటికి మాటికి వీళ్ళతో ఫోన్‌లో మాట్లాడడానికి బెదిరించడం కావచ్చు, ఫోన్‌లు కట్ చేయడం కావచ్చు. వీళ్ళు ఒకటికి 4 సార్లు కాల్ చేసినా కూడా రెస్పాన్స్ లేకుండా కావడం కావచ్చు. ఎందుకంటే గతంలో అన్నీ చెప్పుకొని ఉండి చులకనైపోయారు అన్నమాట. అట్లాగా వీళ్ళు పరిస్థితిని మొత్తాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఏంటంటే వీళ్ళు లోకువగా మారిపోయారు. కానీ వీళ్ళకి ఫస్ట్‌లో ఏంటంటే వాళ్ళ దగ్గర మంచితనం ఉందేమో అన్న ఉద్దేశంతో ఈ కుంభరాశి వాళ్ళు అన్నీ కూడా చెప్పుకున్నారు. కానీ తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, మహా ముదుర్లు అన్న సంగతి తర్వాత అర్థమైంది. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఉండొచ్చు కానీ ఎదుటి వారికి ఒక రూపాయి సహాయం చేసే మనసు లేనప్పుడు ఎంత ఉన్నా ఎవరికైనా వేస్ట్ అది. వాళ్ళకి మాత్రమే ఉపయోగం. అట్లాగే డబ్బు పరంగా సహాయం లేదు. ఏదన్నా ఒక కష్టం చెప్పుకోవడానికి లేదు. ఒక బాధ చెప్పుకోవడానికి లేదు. ప్రతి మాటలో పెడార్థం. ఇట్లా చేసేసరికి ఈ విషయాలన్నీ వీళ్ళకి నిదానంగా అర్థమైపోయి వీళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు అన్న విషయానికి వచ్చేసి ఇప్పుడిప్పుడే ఈ కుంభరాశి వాళ్ళు ఆ వ్యక్తిని దూరం పెట్టేసేయడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఎవరికైనా తెలిసి తెలియని టైంలో ఆ వ్యక్తిని మనం తప్పుగా అంచనా వేసినా నిదానంగా వాళ్ళు ఏంటనేది మనకు అర్థమైంది. అలాగా అర్థం చేసుకుని ఈ కుంభరాశి వాళ్ళు ఆ వ్యక్తిని విషయంలో ఒక నిర్ణయానికి అనేది ఇప్పుడు వస్తున్నారు. అంటే ఆ వ్యక్తి కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. సహాయం ఏమీ చెయ్యరు. వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం అనేది లేదు. అలాంటి వ్యక్తుల జీవితంలో లేకుండా పోతే సగం దరిద్రం వదిలిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ వ్యక్తిని మీరు పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఇక ఆ వ్యక్తి బయట పర్సన్, ఆ వ్యక్తి పేరు ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతుంది. ఎస్ అనే పేరుతో స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే పి అనే పేరుతో స్టార్ట్ అవ్వచ్చు. యు అనే పేరుతో స్టార్ట్ అవ్వచ్చు. ఆర్ అనే పేరుతో స్టార్ట్ అవ్వచ్చు. లేదా కే అనే పేరుతో స్టార్ట్ అవ్వచ్చు. ఇట్లా ఎక్కువగా కామన్‌గా ఈ లెటర్స్‌తో స్టార్ట్ అవ్వచ్చు. మీ పరిస్థితులను బట్టి లేదా మీకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు పేర్లు ఏదైనా కావచ్చు. ఇట్లాగా కామన్‌గా అయితే మాత్రం ఈ లెటర్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మొదటిగా వ్యక్తి ఎవరంటే బయట వ్యక్తి. మనం చెప్పినట్లుగా లెటర్స్ ఆ వ్యక్తిని అర్జెంట్‌గా దూరం పెట్టేయడం మంచిది. అతని కాళ్ళు మీరు పట్టుకోవద్దు. అది ఆడవారు కావచ్చు, లేదా మగవాళ్ళు కావచ్చు. వాళ్ళు మైండ్ సెట్ అనేది కరెక్ట్‌గా లేదు. నేను నెక్స్ట్ మిగిలిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అంటే, రక్త సంబంధికులు కలిగినటువంటి వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు అన్నమాట. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు కాబట్టి, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు దూరం పెట్టేసేయండి. రక్త సంబంధికుల్లో ఎవరు అని అంటే, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు. తల్లిదండ్రుల్లో అంటే అందరికీ అని నేనిక్కడ చెప్పడం లేదు. కొంతమందికి ఇది జరుగుతుంది కాబట్టి తెలుసుకున్న తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళల్లో తల్లిదండ్రుల్లో కూడా కొంతమందికి ఏంటంటే సరిగ్గా చెప్పేవాళ్ళు ఉండరన్నమాట. అంటే మూటలకి మంచి చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. నూరి పోయటము, అలాగే తోబుట్టువులను విడదీసి చాడీలు చెప్పడము, వీళ్ళేమి అనకపోయినా కూడా అన్నారని చెప్పి అనటము,
వాళ్ళ ఒక లోకాన్ని సృష్టించుకొని, ఆ లోకాన్ని ఎదుటి వాళ్ళు అనకపోయినా కూడా అన్నారని చెప్పేసి నూరిపోసేటువంటి బుద్ధులు లేని తల్లిదండ్రులు కొంతమంది కూడా కుంభరాశి వాళ్ళకు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే లేనిపోని వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద చాడీలు చెప్పి బయట వాళ్ళ మీద చెప్పడం వేరే విషయం కానీ, తోబుట్టువుల్లో కూడా చెప్పేసి రక్త సంబంధికులను కూడా విడదీసి వస్తారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నారు. అట్లా విడదీసి చివరికి అంటే విడదీయడం ఈజీయే, మళ్ళీ కలపడం అది బ్రహ్మతరం కూడా కాదు. ఇక అది వాళ్ళ వల్ల కాని పని. ఇలాంటి మాటలు వింటున్నారు అని అంటే అది వాళ్ళ కర్మ. అంటే వాళ్ళకు కూడా మనసు వద్దు అనుకున్నప్పుడు ఇలా వినే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల్లో కొంతమందికి ఉన్నారు. ఇక్కడ అందరినీ నేను అనట్లేదండి. తల్లిదండ్రులు ఖచ్చితంగా దైవంతో సమానం. కానీ కొంతమంది వయసు వచ్చినా కూడా మూర్ఖత్వంతో ఉండేవారు కొంతమంది ఉన్నారు. అక్కడక్కడ ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఈ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. అది మీకు కూడా కొంతమందికి నేను ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగా ఉన్నవాళ్ళు ఏంటి అనేది అంటే ఖచ్చితంగా మీరు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి అర్థమైంది ఈ విషయం, దానివల్ల అవును ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మారటానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కొంతమంది ఇంకా తోబుట్టువులు, అయ్యో! మా అక్క బతికితే బాగుండు. మనం ఏమన్నా పెడుతున్నామా? చేస్తున్నామా? లేకపోతే మా చెల్లెలు శుభ్రంగా బతికితే బాగుండు. మనం ఏమన్నా పెడుతున్నామా? చేస్తున్నామా? లేదా మా అక్క, అన్న బాగుంటే చాలు. చెల్లెలు బాగుంటే చాలు. అలాగే మా తమ్ముడు బాగుంటే చాలు. చెల్లె అని ఇట్లా అనుకోకుండా అందరం కడుపుకు పుట్టినోళ్ళే, ఒక తల్లికి పుట్టినోళ్ళమే కదా అన్నది కూడా లేకుండా మేము ఇవాళ మాకు అంతా బాగా వచ్చింది. వాళ్ళ తలరాత బాగోక వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయిపోయినా వాళ్ళు ఉంటారు. కష్టాలు పడేవాళ్ళు ఉంటారు. ఒక తల్లి పుట్టినోళ్ళు కాబట్టి ఇవాళ మాకు అంతా బాగుంది కాబట్టి వీళ్ళు మా కాళ్ళ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు 10 రకాలుగా హ్యాపీగా ఉన్నా, వీళ్ళు ఒక రకంగా బ్రతుకుతున్నా కూడా అలా అయినా ఎందుకు బ్రతకాలి? అసలు వీళ్ళు శుభ్రంగా పోతే బాగుండు. అంటే బతికితే కూడా చూడలేకపోతున్నారనమాట. ఈ భూమి మీద నుండి శుభ్రంగా పోతే బాగుండు అని చెప్పేసి అన్ని రకాలుగా ఆ దరిద్రం మీద కూడా దృష్టి పెట్టుకొని కూడా పడి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఈ రోజుల్లో ఉన్నారు. అట్లాగే ఏందంటే జనాల్లో అంత స్వార్థం అనేది తయారైంది. మనమే బాగుండాలి, మనమే సంతోషంగా ఉండాలి, మన కుటుంబమే బాగుండాలి కానీ పక్కనోడు మాత్రం నాశనం అయిపోవాలి. అది అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళు కూడా బాగుండకూడదు. మన ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పే జనం ఇట్లా తయారయ్యారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు కాస్త దూరంగా ఉండండి. అది అందరూ అని చెప్పేసి నేను అనట్లేదండి. ఎక్కువ శాతం మందికి అయితే మాత్రం ఇదే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు అక్కలు, చెల్లెల్లో అవసరం లేదు. అలాంటి వాళ్ళకు ఉంటే ఎవరికి గొప్ప, నీకు సహాయం చేసే ఆలోచనలు లేనప్పుడు అయ్యో! మా వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు. మా అన్నోళ్ళు, మా తమ్ముడో, మా అక్కో, మా చెల్లెలో ఇబ్బందిగా ఉన్నారు. ఇదిగో ఈ రూపాయి తీసుకో వాడుకో అనే మంచి మనసు నీకనేది లేనప్పుడు ఎన్ని ఉన్నా వేస్ట్ కదా! ఎవరికి గొప్ప, ఎవరికి ఇది కాబ ఇది కాబట్టి మంచితనానికి లొంగుతారేమో కానీ ఇలాంటి వాటికి లొంగాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ సహాయం కూడా అవసరం లేదన్నమాట. ఎందుకంటే నిజంగా సహాయం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా మేము చేశామని కూడా చెప్పుకోరు. ఎప్పుడూ చేయనోళ్ళు చేయటానికి ఇష్టం లేనోళ్ళు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మాట సహాయాన్ని కూడా వాళ్ళు తీసుకోరు. నలుగురు సంతోషంగా ఉండకూడదు అనే లెక్కన్నమాట. కడుపులో అంతా కల్మషం పెట్టుకొని ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళతో మాటలనేది ఏమాత్రం అవసరం లేదు. భగవంతుడు ఆ పైన ఉండి ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. అంటే మళ్ళీ మళ్ళీ ఏంటంటే తిరిగి మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మమ్మల్ని వాడుకుంటున్నారు. వాళ్ళే కరెక్ట్ కాదు. మరి నిందలు వేస్తారు కదా! ఎవరేమైనా మేము చెడ్డోళ్ళం అని చెప్పుకోరు. మళ్ళీ ఖచ్చితంగా అవతల వాళ్ళని కూడా మైనస్ చేయాల్సిందే కాబట్టి ఇలాంటివి నిరూపించుకోవాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి అలాంటి మూర్ఖులతో వాదన అనేది వద్దు. మంచితనానికి లొంగండి. మంచితనం చుట్టూ తిరగండి కానీ ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అది రక్త సంబంధికులైనా, బయట వాళ్ళైనా ఇప్పుడు మనం వీళ్ళ పేర్లు కూడా చెప్పుకుందాం కదా! అంటే ఎక్కువగా SRPLUK ఇట్లా మీకు పరిస్థితిని బట్టి ఇంకా మీకు సంబంధించినటువంటి లెటర్స్ కావచ్చు, ఇట్లాంటి అక్షరాలతో లెటర్స్‌తో ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటారు. అన్నమాట. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అది ఇళ్లల్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం మిమ్మల్ని గట్టిగా చేతులు గుప్పిట్లో పెట్టుకుందామని చూస్తున్నారు. అలాగే అలాంటి వాళ్ళకి ఏమాత్రం కూడా మీరు లొంగొద్దు. మీరు మీరుగానే ఉండండి. మీరు స్వతహాగానే ఎదగండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి సహాయం అనేది అందదు కాబట్టి మీరు ఉండే పద్ధతే మీకు కరెక్ట్. అదే మీకు కలిసి వస్తుంది. దైవాన్ని నమ్ముకోండి. దైవం కాళ్ళు పట్టుకోండి. ఇలాంటి దుష్ట శక్తులు, ఇలాంటి దుష్ట మనుషులు కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. దైవాన్ని నమ్ముకుంటే దైవమే మనల్ని కాపాడుతుంది అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. కాకపోతే ఈ ముగ్గురు వ్యక్తులైతే మాత్రం వీళ్ళలో
జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండీ కుంభరాశి వారికి ఏంటనేది. అలాగే ఈ వీడియో మీకు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కుంభరాశి వారికి చేరి వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటల ద్వారా వాళ్ళు ఎవరు ఏంటనేది ఒక అంచనా వాళ్ళకి వస్తారు. అలాగే కామెంట్ బాక్స్‌లో అవును గురువుగారు మాకు ఇలా జరిగిందని చెప్పేసి మీరు విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం వలన మీ మనసు తేలిక పడుతుంది. అది జనాలు కూడా కొంత అర్థమవుతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.